మంచి ప్లానింగ్ తో నిర్మితమైన మహానగరం హైదరాబాద్. కానీ ఇప్పుడు మితిమీరిన పొల్యూషన్, కబ్జాకు గురైన చెరువులు, ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు, పైసల కోసం అక్రమ కట్టడాలకు అనుమతులు వెరసి హైదరాబాద్ ఒక గజిబిజిగా మారిపోయింది. చెరువుల అడ్రస్ గల్లంతైంది. 61% చెరువులు మాయమైపోయినట్లు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తేల్చింది. మరి ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే సిటీ ఉంటుందా? మనుషులే కాదు, చుట్టూ జీవజాతులు కూడా ముఖ్యమే. పర్యావరణం బాగుంటేనే మనుషులు బాగుండేది. అందుకే హైడ్రా దూకుడు పెంచింది. చెరువుల్లో ఆక్రమణలపై దేనికైనా రెడీ అంటోంది. హైదరాబాద్లో హైడ్రా సూపర్ పవర్గా మారిపోయింది. ఎవరు అడ్డొచ్చినా డోంట్ కేర్, కబ్జాదారులు ఎంతటి వారైనా సైడ్ అవ్వాల్సిందే. ఇందుకు ముందెన్నడూ లేని విధంగా సరికొత్తగా యాక్షన్లోకి దిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి వచ్చి పురుడు పోసుకున్న ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు పర్యావరణాన్ని, చెరువులను చేరపట్టిన వారి భరతం పడుతోంది. ఆక్రమణలకు గురైన చెరువుల దగ్గర రోజు ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. అక్రమంగా కట్టిన నిర్మాణాలను ఎవరడ్డొచ్చినా కూల్చేస్తున్నారు. ఎవరు చెప్పినా వినట్లేదు. ఆఖరికి ఎమ్మెల్యేలైనా మరొకరైనా డోంట్ కేర్ అంటున్నారు. పవర్స్ అలా వచ్చాయి. మరి ఈ యాక్షన్ ప్లాన్ ఎప్పటికీ ఉండాలంటున్నారు. హైడ్రా నెంబర్కు ఫోన్ల మీద ఫోన్లు చేసి కబ్జాల గురించి ప్రజలే స్వచ్ఛందంగా చెబుతున్నారు. అన్ని చెరువుల దగ్గర ఇదే కథ నడుస్తోంది. ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా స్పీడ్ పెంచింది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, చర్చలు లేవు, చర్చించుకోవడాలు లేవు. ఇది హైడ్రా పవర్. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు చైర్మన్గా ఉన్నారు. కమిషనర్గా రంగనాథ్ ఆన్ డ్యూటీలో ఉన్నారు. పొలిటికల్ ప్రెజర్ వచ్చినా పక్కకు పెట్టేస్తున్నారు. ముందుగా అనుకున్న పని కానిస్తున్నారు. చెరువులను చెరపట్టిన వారి నుంచి వాటిని రక్షిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్నారు. అడ్డొచ్చిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. విధులకు ఆటంకం కలిగిస్తే కేసులు పెడుతున్నారు. మొత్తంగా అనుకున్న పని చేస్తున్నారు. చెరువులను కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మీరు చూస్తున్నది పాత బస్తీ హసన్ నగర్ కింగ్ కాలనీలో చెరువును కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలివి. కడితే హైడ్రా వాటిని కూల్చేసింది. దీన్ని తిరిగి ప్రభుత్వానికి అందుబాటులోకి తెచ్చేలా భారీ భద్రతా బలగాల మధ్య ఈ నెల 10న స్థలాన్ని కొలిచి అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేశారు. దీంతో వెంటనే బహదూర్పురా ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ రంగంలోకి దిగారు. ఎలా కూల్చేస్తారని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిర్మాణాలను కూల్చివేయవద్దని పోలీసులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. స్థానికంగా ఉన్న జనం భూములు కొనుక్కుని అనుమతులు తీసుకునే ఇళ్లు కట్టుకున్నారన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అధికారులు కూల్చివేశారని మండిపడ్డారు. నిజంగా ఎఫ్టీఎల్ పరిధిలోనివైతే కట్టుకోవడానికి అనుమతి ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఇంతకు ముందు చాలా తప్పులు జరిగాయి, కానీ ఇప్పుడు అలా కాదు. పాత తప్పులను సరిచేస్తూ కొత్తగా తప్పు చేస్తే భయపడేలా హైడ్రా స్పీడ్ పెంచింది. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే ముబీన్ను అక్కడి నుంచి కేశంపేట పిఎస్కు తరలించారు. అసలు అక్కడ ఉండడానికే వీల్లేదంటూ ఎమ్మెల్యేనే పంపించేశారు. సో అక్రమ కట్టడాల కూల్చివేతను సెన్సిటివ్ జోన్ పాత బస్తీ నుంచే షురూ చేశారు. ఇది మొన్నటి ఘటన. ఇక్కడ అక్కడ అని కాదు, డే అండ్ నైట్ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎక్కడికైనా జేసీబీలు, బుల్డోజర్లు వెళ్తున్నాయి. అక్రమమని తేలితే చాలు క్షణాల్లో నేలమట్టమవుతున్నాయి. అంతకుముందు జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్ లేఅవుట్లోని పార్కు స్థలంలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చేశారు. తాత్కాలిక నిర్మాణాల్లో పాన్, కిరాణా దుకాణాలు నిర్వహిస్తుండటంతో పాటు మరుగుదొడ్లు నిర్వహిస్తున్నారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్న అనంతరం కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. 17కు పైగా తాత్కాలిక నిర్మాణాలను తొలగించి 885 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ కూల్చివేతల సమయంలో అడ్డొచ్చిన వారిపై కేసులు నమోదయ్యాయి. అందులో ఏ3గా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరుంది. సో ఎమ్మెల్యే అయినా ఎవరైనా వెనక్కు తగ్గేది లేదన్నట్లుగా హైడ్రా స్పీడ్ పెంచింది. దీనిపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అధికారులు వస్తుంటారు, పోతుంటారు, తాను లోకల్ అంటూ కామెంట్స్ చేశారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుందని, అందుకే తనపై కేసు పెట్టారన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందున ఉద్దేశంతోనే అక్కడికి వెళ్లినట్టు చెప్పుకొచ్చారాయన. సీఎం దృష్టికి తీసుకువెళ్తానని, ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానంటున్నారు. బస్తీ వాళ్లను ఆపిందే తానని, అలాంటిది తనపైనే కేసు పెడతారా అని ప్రశ్నించారు.
మరోవైపు ఆక్రమణల తొలగింపులో ఒత్తిళ్లు వచ్చినా వెనక్కు తగ్గబోమంటున్నారు. విధి నిర్వహణలో ఎవరడ్డొచ్చినా డోంట్ కేర్ అంటున్నారు రంగనాథ్. త్వరలోని హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. అలా జరిగితే అడ్డుకున్న వారిపై క్రిమినల్ కేసులకు వెనకాడబోమని చెబుతున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా హైడ్రా ఆగేది లేదంటున్నారు అధికారులు.